హలో అండి, అందరికీ వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. కథలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. అదేంటంటే సూర్య లండన్ నుంచి రావటం ఏంటి అని అనుకోవచ్చు. ఇక్కడ వైఫ్ ఆఫ్ సూర్య అనే స్టోరీలో చంద్రికను కాలేజీ టైంలో ప్రేమించిన అబ్బాయి పేరు సూర్యనే. అదేవిధంగా చంద్రికను పెళ్లి చేసుకున్న అబ్బాయి పేరు కూడా సూర్యనే అండి. స్టోరీని మొదటి నుండి ఫాలో అయిన వాళ్ళకి ఈ విషయం అనేది క్లియర్గా అర్థమవుతుంది. మీరేమీ కన్ఫ్యూజ్ కానవసరం లేదు. మరి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. సూర్య తన తల్లిదండ్రులపై ఉన్న కోపం ఇంకా అతని మనసులోనే ఉంటుంది. వారు తన ప్రేమను అంగీకరించకపోవటం, తనను అర్థం చేసుకోకపోవటం అతన్ని బాధిస్తుంది. అందుకే తిరిగి తన స్వదేశానికి వచ్చిన తన ఇంటికి వెళ్లకుండా నేరుగా తన స్నేహితుడైనటువంటి నవీన్ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. నవీన్ తన కాలేజీ టైం నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్. సూర్య గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి. నవీన్ దగ్గరికి వెళ్ళగానే ఎలా రియాక్ట్ అవుతాడో, చాలా కాలం తర్వాత కలుస్తున్నాం కదా అని ఆలోచిస్తూ చిరునవ్వు నవ్వుతాడు. చందు గురించి నవీన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అడగకూడదని నిర్ణయించుకుంటాడు సూర్య. లండన్ నుండి బయలుదేరిన సూర్య ప్రయాణిస్తున్న విమానం గంటల ప్రయాణం తర్వాత విశాఖపట్నం మీదుగా పయనిస్తుంది. విమానం దిగువన కనుచూపు మేరలో సముద్రం నీలి రంగులో మెరుస్తూ ఉంటుంది. ఎయిర్పోర్ట్ దగ్గర అవుతున్న కొద్దీ విశాఖపట్నం నగరం కనిపిస్తుంది. గతంలో చందుతో కలిసి తిరిగిన బీచ్ రోడ్, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలు కళ్ళ ముందు మెరుస్తాయి. వాటిని తలుచుకోగానే బాధతో కూడిన ఒక చిరునవ్వు సూర్య పెదవులపై మెరుస్తుంది. సూర్యలో ఇప్పుడు ఒక పరిణితి, ప్రశాంతత కనిపిస్తాయి. తన జీవితం తనది, చందు జీవితం చందుది అని బలవంతంగా నమ్ముతున్నాడు అతడు. సూర్య మర్చిపోవాలని ఎంత ప్రయత్నించినా ఆమె జ్ఞాపకాలు నీడలా వెంటాడుతూనే ఉంటాయని అతనికి తెలుసు. కానీ ఆమెను కేవలం ఒక ప్రేమికుడిగా ఆరాధించాలని మాత్రమే అతని మెచ్యూర్డ్ మనసు చెబుతుంది. విమానం నెమ్మదిగా రన్వే మీద ల్యాండ్ అవుతుంది. బయటకు రాగానే విశాఖపట్నం గాలి అతనికి ఒక వెచ్చని అనుభూతిని ఇస్తుంది. తనను రిసీవ్ చేసుకోవటానికి దూరంగా ఒక కారుతో ఉన్న డ్రైవర్ ఉంటాడు. కానీ సూర్య ఒక ట్యాక్సీని తీసుకుని నేరుగా నవీన్ ఇంటికి బయలుదేరుతాడు. దారి పొడవునా విశాఖపట్నం పరిసరాలను గమనిస్తూ ఉంటాడు. అతని మనసులో తన బెస్ట్ ఫ్రెండ్ నవీన్ను కలుస్తున్నానన్న సంతోషం, అదే సమయంలో చందు గురించి నవీన్ను అడగకూడదనే నిర్ణయం రెండూ ఉంటాయి. సూర్య కొన్ని నిమిషాలలో నవీన్ ఇంటిని చేరుకుంటాడు. ఇంటి డోర్ కాలింగ్ బెల్ కొట్టగానే నవీన్ ఎవరై ఉంటారు అని డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఎదురుగా సూర్యను చూడగానే నవీన్ కళ్ళు ఆనందంతో పెద్దవవుతాయి. నవీన్ ఆనందంతో, సూర్య నువ్వా? నిజంగానే ఇండియా వచ్చేసావా? అసలు ఎప్పుడు వచ్చావురా? కనీసం నాకు కాల్ కూడా చేయలేదు అని అంటాడు. సూర్య నవ్వుతూ నవీన్ని గట్టిగా కౌగిలించుకుంటూ, ఏరా, నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాంగా, నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని అంటాడు. సరే, ముందు లోపలికి రారా అని సూర్య చేతిలో ఉన్న ఒక లగేజ్ బ్యాగును తీసుకుంటూ అంటాడు నవీన్. ఇద్దరూ హాల్లోకి వెళ్ళి కూర్చుంటారు. నవీన్ సూర్య రూపాన్ని, అతను మరింత మెచ్యూరిటీ చెందాడని గమనిస్తాడు. అరే సూర్య, నువ్వు ఎంతగా మారిపోయావురా, ఇంకా హ్యాండ్సమ్గా తయారవ్వావు. చూసావా, నువ్వు లండన్ వెళ్ళి బాగా బిజినెస్ చేస్తున్నావని చెప్పావు. ఆ తర్వాత అప్డేట్స్ ఏమీ లేవు నీ గురించి అంటాడు నవీన్. అలా ఏం లేదురా, బిజీ అయిపోయాను. మళ్ళీ ఇక్కడే బిజినెస్ స్టార్ట్ చేద్దామని వచ్చాను. అందుకే నేరుగా నీ దగ్గరికే వచ్చాను. అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళటం అస్సలు ఇష్టం లేదు. ఇప్పటికీ వాళ్ళు చేసిన పనికి నాకు కోపం తగ్గటం లేదు.
తలుచుకుంటేనే కోపం మరింత పెరిగిపోతుంది అంటాడు సూర్య. అదేం కాదురా, ఎంతైనా వాళ్ళు అమ్మా నాన్నలు కదా, వాళ్ళు నిన్ను చూస్తే ఎంత సంతోషిస్తారో తెలుసా అని అంటాడు నవీన్. ఇలా ఇద్దరూ తమ కాలేజీ రోజులను జోకులను గుర్తు చేసుకుని నవ్వుకుంటారు. అయితే ఈ సంభాషణల మధ్య కూడా సూర్య మనసులో చందు గురించి అడగాలనే కోరిక ఉంటుంది. కానీ ఆ ప్రశ్నను గొంతు దాటనీయడు. నవీన్ కూడా చందు గురించి చెప్పటానికి సందేహిస్తాడు. ప్రస్తుతానికి సూర్య ప్రశాంతంగా ఉండనివ్వాలని నవీన్ భావిస్తాడు. సరేరా నవీన్, నీ జాబ్ ఎలా ఉంది అంటాడు సూర్య. జాబ్ బాగానే ఉందిరా, ఇష్టపడిన జాబ్ కదా, నా వర్క్ నాకు సరిపోతుంది. కానీ ఈ మధ్య నా జీవితంలో చాలా పెద్ద మార్పులు వచ్చాయి. వాటి గురించి నీతో తర్వాత వివరంగా మాట్లాడుతాను లేరా. ముందు నువ్వు జర్నీ చేసి వచ్చావు కదా, రెస్ట్ తీసుకో అంటాడు. నవీన్ మాటల్లో ఉన్న గంభీరతను సూర్య గమనిస్తాడు. కానీ దాన్ని పట్టించుకోడు. నవీన్ చందుకు అండగా నిలబడుతున్న విషయం, చందు భర్త సూర్యతో చేసే న్యాయ పోరాటం గురించి సూర్యకు తెలియదు. ఇద్దరూ చాలా డేస్ తర్వాత కలిసిన ఆనందంలో గడుపుతారు. సూర్య తన రాకను, చందుపై ఉన్న తన ఆలోచనలను ఎవరికీ చెప్పకుండా నవీన్ ఇంట్లోనే ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.